జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ మా వల్లో టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్. ఈనాడు మనం పొందుతున్నటువంటి యొక్క రాజ్యాంగ హక్కులు కావచ్చు, మరియు మనం పొందుతున్న రిజర్వేషన్లు కావచ్చు, అదే కనుక లేనప్పుడు మనం ఎక్కడ ఉండేవారో ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. సో వారి యొక్క జీవితాన్ని గురించి మనం పూర్తిగా స్మరించుకోవాలి. వారు 1891 ఈ రోజు అంటే ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ మహా ప్రాంతంలో జన్మించారు. వాళ్ళ యొక్క తండ్రి గారు మాలోజీ మరి రామోజీ మాలోజీ, వారు ఒక సుబేదార్, ఒక మిలిటరీలో పనిచేసే అధికారి. అలాంటి వాళ్ళ తండ్రి గారు కూడా విద్యావంతులే. అప్పుడు హిందూ సమాజం ఎలా ఉండేదంటే సామాజిక రుగ్మతలతో, అనేక మూఢనమ్మకాలతో మరి అట్టడుగు అణగారిన వర్గాలని హింసిస్తున్న పీడిస్తున్న కాలం. అలాంటి సందర్భంలో కొన్ని కులాలు అగ్రవర్ణాలు తొక్కేస్తున్నటువంటి సందర్భంలో ముంబైకి రావడం జరిగింది తన విద్యాభ్యాసం కొరకు. ఆ తర్వాత 6 ఏళ్ల ప్రాయంలోనే తన తల్లిని పోగొట్టుకున్నాడు. అలాంటి వ్యక్తి తల్లి తండ్రి చూసుకునే దిక్కు లేకున్నా కానీ ఆయనని వాళ్ళ యొక్క ఆంటీ గారు పోషించారు. మెల్లగా దినదినాభివృద్ధి చెందుతూ విద్యారంగంలో మరి ఎన్నో రకాలైనటువంటి సుమారు 32 రకాల డిగ్రీలు ప్రపంచ మేధావి అని చెప్పవచ్చు బిఆర్ అంబేద్కర్ గారిని.